హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా, మా ఆయనతో చికెన్ పకోడా చేయించుకుంటున్నాను. రెసిపీ తనకు కూడా చెప్తున్నాను, నేను చెప్తుంటే చేస్తున్నారు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలే చికెన్ తిని 15 days అయ్యింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చికెన్ పకోడా చేసుకుందాము అని. ఎప్పుడు నేను చేసి పెడితే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, అందుకనే మా ఆయనతో చేయించుకుంటున్నాను. రండి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఆ చికెన్లో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 కోడిగుడ్లు కూడా కొట్టుకొని అందులో వేయండి. ఇప్పుడు బాగా కలపండి. ఎంత బాగా కలపాలంటే మనం పెట్టిన మసాలా అంతా చికెన్ పీసెస్కి అంటుకోవాలి. బాగా కలుపుకోండి. ఇలా బాగా ఫుల్గా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోండి. వేడి ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి మా ఆయన ఎంత బాగా కలుపుతున్నారు. నేను ఎప్పుడైనా చికెన్ ఇలా కలపాలంటే నేను ఎక్కువ మా ఆయనకే ఇస్తాను. చాలా నీట్గా బాగా కలుపుతారు. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేయండి. 1 కప్పు బియ్యం పిండి కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే నేను అలాగే వేస్తాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది ఎక్కువసేపు నానితే చాలా బాగుంటుంది. మినిమం 4 to 5 hours అయినా ఉంచండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత ఇలా చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి, పైన మాడిపోయినట్టుగా వస్తే కానీ లోపల అంతగా ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. మా ఆయన అయితే చెప్తుంటే చాలా బాగా చేశారు. మొత్తం ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అంతా తనే చేశారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. నేనైతే మధ్యలో వెళ్ళి వేడివేడిగా తీసుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో వేడివేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం. చల్లగా అయిపోయిన తర్వాత నాకు అంత టేస్ట్ అనిపించదు. అప్పుడప్పుడు ఇలా కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే మనకు నచ్చినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి ప్రతిరోజు చేయించకూడదు. ఇదైతే నా సలహా మాత్రమే. మా ఆయన చేసిన చికెన్ పకోడా తినేద్దాము. మీరు రండి, మీరు ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.